హలో గాయ్స్, మేమైతే అబ్జర్వేషన్ పాయింట్ పోతున్నాం చెస్టర్లా. నాతో పాటు ఉన్నారు మా ఫ్రెండ్స్ మధు బ్రో, రోహన్, ఇక్కడ మన డ్రైవింగ్లో ఉన్నాడు నిశాంత్, ఇక్కడ దినాకర్ అని ఒక పెద్ద గచ్చిబౌలి దివాకర్ క్రికెటర్, ఫేమస్ క్రికెటర్ హైదరాబాద్లో. ఓవరికి తెలియదు, పక్క గల్లీలో కూడా తెలియదు. ఇంపాక్ట్ ప్లేయర్ అన్నట్టు, వేరే లెవెల్ ఆడతాడు. అండ్ మేమైతే ఇక బయటకు పోదాం అనుకున్నాం. ఇలా చూస్తూ ఉంటే సన్నీ డే ఉంది అనుకొని బయటకు ప్లాన్ చేసినాం, కానీ సన్నీ డే లేదు, మొత్తం వాన పడుతూ ఉంది కింద మీద. బట్ ఎనీవే ఒక అబ్జర్వేషన్ పాయింట్ అనేది ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తాము, చూద్దాం ఎట్లుంటుంది అనేది. నేనైతే మీకు చూపిస్తాను, మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి పోయేటప్పుడు. వాటిని అన్నింటిని క్యాప్చర్ చేసి మీకోసం పెడతా ఉంటా, ఓకేనా? చెప్తున్నావు, ఏం చెప్తున్నావు రా? నవ్వుతున్నావా? తీస్తున్నారా? డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మమ్మల్ని కాదురా, నేచర్. యో గాయ్స్, మేమైతే వచ్చేసాం ఫైనల్లీ. ఒక్క నిమిషం మా. దిస్ ఈజ్ రోహన్ కుచాచి. వాట్స్ అప్ మేట్? అరే చూడు వ్యూ ఎట్లుందో. ఫైనల్లీ వి కేమ్ టు అవుట్. ఫ్రెండ్స్, మేమైతే అబ్జర్వేషన్ పాయింట్ అని ఈ ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ మొత్తం అడవే ఉంది అండ్ లోపలికి వచ్చేసినాం. మా వాళ్ళు ఇంకా మిగతా కార్ పార్క్ చేయడానికి అయితే పోయారు. అండ్ ఇక్కడ చూడండి, మనం అయితే పైనకి వెళ్దాం, పైనకి ఎక్కేసి చూపిస్తాం మీకు, ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. అండ్ మేము వచ్చేటప్పుడు అయితే లొకేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. మనకు అన్ని మూవీస్లో, హాలీవుడ్ మూవీస్లో కనిపిస్తాయి కదా, అట్లాంటి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వాక్ వే లాగుంది, చూద్దాం ముందుకు పోయి ఇంకా చూద్దాం. అటు క్లోజ్ ఉందిరా. ఇది మొత్తం ఎట్లుందంటే రాంగ్ టర్న్ మూవీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ చెట్లు ఎట్లా ఘోరంగా అంత భయంకరంగా ఉంటాయో అదే రకంగా ఉంది ఇక్కడ. ఏమంటావు నిశాంత్? అంతే ఏముంది మధు బ్రో? డ్యూరింగ్ లాస్ట్ winter storms we had several trees fall into ground equipment that needs removing due to the chance for further damage, and keep both safe and removing footpaths in the woodlands will be open for use, but be aware of the working area. Okay. నువ్వు ఏంద్రా పెద్ద హారర్ మూవీ తీస్తున్నట్ట కెమెరా పట్టుకొని తిరుగుతున్నావు? అయ్యో అది కదా మరి. వీళ్ళు ఇచ్చిన దారిలో పోతే నార్మల్ ఫన్, మనం పోయే ఇదే రైట్, ఇదే స్టెప్స్, ఇది రైడ్. అవునవును, పైప్ లైన్ కాదు, మనం చూసింది ఇదే కదరా. నీకు గుర్తుందా రా? ఇప్పుడు ఎక్కుదామా? ఇదే అరే మనం దాంట్లో ఉంది కదరా. ఇదేనా ఈ రీలింగ్ ఏంది అని కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇది ప్రాపర్ అయితే వుడ్ కోసం అయితే కాదు, మా ఫ్రెండ్స్ చెప్తున్నట్టు. ఇది ఏంటంటే పైన ఇంతకుముందు ఒక రిజర్వాయర్ పంప్ అయితే కట్టారంటే, ఆ రిజర్వాయర్ పంప్ దేనికోసం అంటే ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ కోసం. ఇక్కడ పక్కన పెక్ఫోర్టన్ అని ఒక విలేజ్ ఉంది, అట్లనే బల్క్లీ అనే విలేజ్ ఉంది. రెండు విలేజెస్కి అయితే డ్రింకింగ్ వాటర్ కోసం ఆ రిజర్వాయర్ పంప్ అయితే కట్టారు. అది కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని పైనకి తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ రీలింగ్ అయితే వేసుకొని, ఇది దీనికి ఒక వ్యాగన్ ఉంటుండే, ఈ వ్యాగన్ని ఒక రోప్తోనైతే కంట్రోల్ చేసేదంట. నేను ఎప్పుడైనా నేచర్లో ఇష్టపడేది ఏంటంటే ఇదే. ఇక్కడికి వస్తే చూడండి పక్షులు ఎంత మంచిగా అరుస్తున్నాయో. ఇది పర్ఫెక్ట్ హైకింగ్ అని చెప్పొచ్చు. అయిపోయిందా? క్రేజ్ ఉందిరా ముంగట.
సీ ద అట్రాసిటీస్ ఆఫ్ నిశాంత్ ఫోటోగ్రాఫర్. ఏది ఇక్కడ అవుతుంది రాను. ఫ్రెండ్స్ మేమైతే హాఫ్ డిస్టెన్స్ అయితే ఎక్కినాము, ఇంకా పైనకి వెళ్తున్నాం. వైబ్ అయితే వేరే లెవెల్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి హైకింగ్ చేస్తామంటే ఇట్లా బ్రీత్లెస్నెస్ వస్తుంది ఘోరంగా. అది విన్నారా? మొత్తం గోతిక్ స్టైలు ఏదో హారిఫిక్ ఉంది ఈ చెట్లను చూస్తూ ఉంటే. ఇదేనంటావు ఇదేంటంటావు? ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చూడండి, వేరే లెవెల్ కనిపిస్తుంది, అంతా ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం మీదకి వెళ్దాం. ఇది పర్ఫెక్ట్ అడ్వెంచర్ హైకింగ్, సూపర్గా ఉంది. ఏయ్ వుడ్స్ మావా, క్రేజీరా. చూడండి గాయస్, గాయస్ ఇక్కడ చూస్తారు పైనకి వచ్చినాము అండ్ చూస్తూ ఉంటే మొత్తం ల్యాండ్స్కేప్ అంతా కనిపిస్తుంది. అక్కడ చూడండి క్లౌడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ గూగుల్లో మేము ఫస్ట్ చూసినప్పుడు ఇదే కనిపించింది, మాకు ఇదే ఇమేజ్ కనిపించింది దాంట్లో. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అన్నీ ఒకసారి అది ఇక్కడ కొన్ని కొట్టేసినారు. బట్ ఆ చెట్లను చూస్తూ ఉంటే మొత్తం మనకు సినిమాలో ఎలా చూపిస్తారో అట్లనే ఉంది. వైబ్ అయితే వేరే లెవెల్. యూకేలో ఫస్ట్ నేనైతే ఒక అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేసిందంటే ఇదే అనుకోవచ్చు. అండ్ అది ఎక్కేటప్పుడు అయితే చాలా స్లోప్ అయితే చాలా ఎక్కువ ఉన్నది, లిటరల్గా ఇట్లా పైన ఇంతవరకు వస్తుంది మొఖాలు. అండ్ ఇది చూడండి, చూడండి గైస్ ఇక్కడ ఎట్లుందంటే దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తం అటు ప్రొపెల్ అవుతుంది. If you really like this video, consider giving it a thumbs up and share it with your friends. I'll be back with another vlog. Until then, signing off. This is your Nagesh.